హాయ్ అండి, శ్రీనివాస నుంచి నేను పార్థని. ఈరోజు రెసిపీ పచ్చి బొప్పాయితో ఆవకూర. ఎంతమంది పచ్చి బొప్పాయి యూస్ చేస్తారో కామెంట్ రూపంలో తెలియచేయండి. పండిన బొప్పాయి కంటే పచ్చి బొప్పాయి తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయి. ఈ పచ్చి బొప్పాయి చెడు కొలెస్ట్రాల్ స్థాయి తగ్గించడంలో సహాయపడుతుంది. ఇందులో విటమిన్ ఏ, బి, సి, మెగ్నీషియం, ఐరన్, కాల్షియం, మ్యాంగనీస్ ఉన్నాయండి. దీనిలోని ఫైబరు, యాంటీ ఆక్సిడెంట్ల వల్ల రక్త ప్రసరణ చాలా బాగుంటుంది. జీర్ణ ప్రక్రియ మెరుగుపడుతుంది. కీళ్ళ సమస్యలు చెక్ పెడుతుందండి పచ్చి బొప్పాయి తినటం వల్ల. విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇందులో విటమిన్ సి ఎక్కువ. బరువు తగ్గాలి అనుకునే వారికి పచ్చి బొప్పాయి అద్భుతంగా పనిచేస్తుంది. ఒక్కసారి ట్రై చేయండి. బాలింతలకు పాల ఉత్పత్తి అయితే బాగా పెరుగుతుంది. ఈ పచ్చి బొప్పాయి వల్ల సొరియాసిస్, మొటిమలు, పిగ్మెంటేషను మొత్తం తొలగిపోతుంది. పచ్చి బొప్పాయిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ వలన ఆస్తమా, ఆర్థరైటిస్, గౌటు ఉన్న వాళ్ళకు ఇది చాలా సహాయపడుతుందండి. బొప్పాయి చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసి పసుపు, ఉప్పు వేసి ఒక విజిల్ తీసుకున్న తర్వాత వడగొట్టుకోండి. తర్వాత ప్యాన్లో నూనె వేసి పోపు సామానంతా వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ వేసి బాగా వేగాలి. వేగిన తర్వాత చక్కగా మనం ఉడకపెట్టి వార్చుకున్న ఈ పచ్చి బొప్పాయి ముక్కలను అయితే అందులో వేసుకోవాలి. వేసుకొని తగినంత ఉప్పు, పసుపు వేసి బాగా కింద నుంచి పైనుంచి కలుపుకోవాలి. ఈ పచ్చి బొప్పాయిలో షుగర్ కంటెంట్ తక్కువ ఉండటం వల్ల మధుమేహ రోగులు చక్కగా తినచ్చండి. డెంగ్యూ జ్వరంతో బాధపడే వారికి బొప్పాయి ఆకుల రసాన్ని తాగిస్తే ప్లేట్లెట్ల సంఖ్య అయితే బాగా పెరుగుతుంది. ఇప్పుడు పైనుంచి కింద నుంచి కలిపి ఉప్పు సరిచూసుకొని 2 టేబుల్ స్పూన్లు చింతపండు గుజ్జు వేసుకోవాలి. ఇది మొత్తం కూరలో చింతపండు గుజ్జు కలిసిన తర్వాత మూత పెట్టి ఒక 10 నిమిషాలు చక్కగా మెత్తగా ఉడకనివ్వండి. విటమిన్ సి ఉండటం వల్ల చర్మాన్ని రక్షిస్తుందండి. ఇది వృద్ధాప్య లక్షణాలు రాకుండా చూసుకుంటుంది. మూత తీసి ఒకసారి చూసారనుకోండి, చక్కగా కూరలో నీరంతా ఎగిరిపోతుంది. ఇప్పుడు ఆవ పెట్టుకోవాలి కూరకి. ఆవాలు, ఎండుమిర్చి, ఇంగువ, పసుపు వేసి చక్కగా రుబ్బుకొని దాంట్లో కొంచెం నూనె చుక్క వేసి అప్పుడు ఇందులో కలుపుకోండి. స్టవ్ స్విచ్ ఆఫ్ చేసి. అప్పుడు చేదు రాదు. పచ్చి బొప్పాయి ఆవకూర అయితే రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో, చపాతీలోకి చాలా బాగుంటుందండి. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న ఈ పచ్చి బొప్పాయిని తినడం చాలా మంచిది. పండు బొప్పాయి తినడం ఎంత మంచిదో అలాగే పచ్చి బొప్పాయి తినడం కూడా అంతే మంచిది. వీడియో నచ్చింది కదా? నచ్చితే ఒక లైక్ చేసి, షేర్ చేసి హైప్ బటన్ని క్లిక్ చేయండి. మరొక కొత్త అంశంతో మళ్ళీ మీ ముందుకు రావడానికి ప్రయత్నం చేస్తాను. అంతవరకు సెలవు. మీ పార్థ.